డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆంధ్ర ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలి అని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం హామీ అమలు తీసుకునే ముందు ఆటో యూనియన్ల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కోల్పోతారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి అని ఆటో యూనియన్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నినాదాలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వర్కర్స్ యూనియన్ జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారి ఆటో యూనియన్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయవలసిందిగా కోరారు. లేని పక్షంలో వేలాదిగా ఆటో యూనియన్ వర్కర్స్ తరలివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వెనక్కి తీసుకోవాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆటో కార్మికుల జీవనోపాధి పోకుండా తక్షణ చర్య. ఆటో కార్మికుల జీవనోపాధి పోకుండా తక్షణ చర్య. ఆటో కార్మికుల కొట్టే విధానాన్ని ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత. కొట్టద్దు 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 ప్రభుత్వం ఆటో కార్మికుల అభివృద్ధి తీసుకునే చర్యల్ని కొట్టద్దు కొట్టద్దు. అందరికీ నమస్కారం. నా పేరు ఊటాల వెంకటేష్, ఆంధ్ర ఆటో వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీని. ఏదైతే ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెడుతుందో దాన్ని మేము మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీంట్లో భాగంగానే గత జనవరి 7వ తారీఖునే మేము పెద్ద ఎత్తున మాకు వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేస్తాం. అయితే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులందరూ కూడా రోడ్డున పడే విధానం ఈ పథకం అమలు చేయడం వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని మా ఆటో కార్మికుల దృష్టిని కూడా సమస్యలు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని విరమించవలసిందిగా కోరుతూ, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దీని మీద మీరు వాయిదా వేయండి. ప్రస్తుతానికి వేసి ఎవరైతే మా ఆటో యూనియన్ నాయకులు ఉన్నామో మా అందరితో చర్చలు జరిపి మాకు మా జీవన విధానానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిగే మీరు చర్యలు తీసుకుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ పథకాన్ని అమలు విషయంలో మీరు ముందుకెళ్లాలని మరీ కోరుకు తెలియజేస్తున్నాం. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అధికార పార్టీ, ఇది ప్రతిపక్షం, ఈ రోజున్న పార్టీ అధికార పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ సమయంలో జనవరి 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారులతోటి మాకు తెలిపింది ఏంటంటే ఆటో కార్మికులు కొట్టకొట్టే విధానాన్ని మేము తీసుకోము, వాళ్ళకి మేలు కొలిపే విధంగా మా కార్యాచరణ ఉంటుంది తప్ప వాళ్ళ జీవనోపాధి పాటు చేసే విధానం మా దగ్గర ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చెప్పేసి మరి న్యూసో తెలీదు, ఫేక్ న్యూసో తెలీదు, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ జిల్లా అంతా కూడా అన్ని డివిజన్లు తిరిగి ఆటో కార్మికులు సమాయత్తం చేసి 6వ తారీఖున మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ దగ్గర మా యొక్క సమస్యల్ని, మా యొక్క పట్టుకొట్టే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం
మార్చుకోవాలని, మా జీవనోపాధిని దెబ్బతీసి మా కుటుంబాలను రోడ్డున పడే విధానాన్ని పద్ధతి మార్చుకోవాలని సీఎం గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆటో కార్మికుల తరఫున విజ్ఞప్తి తెలియజేసుకుంటూ, ఉచిత బస్సు పెట్టిన ఏడలో అయితే మా కుటుంబాలన్నీ కూడా సుమారు ఆంధ్రాలో 10 లక్షల సుమారు ఆటో కార్మికులు ఉన్నారు. జిల్లాలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే 26,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. మీరు అందరూ మెచ్చే ప్రభుత్వ విధంగా మీరు అందరూ కూడా గెలిపించినటువంటి మీ యొక్క సీనియారిటీని మమ్మల్ని కూడా గుర్తించి మీరు మా కుటుంబాలకి న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మా జిల్లా వ్యాప్తంగా మా కార్మికులందరినీ సమాయత్తం చేసి రేపు 6వ తేదీన కలెక్టరేట్కి నిరసన కార్యక్రమానికి ప్రభుత్వానికి తెలిసే విధంగా తీసుకోవడానికి ఇవాళ డివిజన్ స్థాయి కమిటీని వేసి కొత్త కమిటీని వేసి రూపకల్పన చేయడం జరిగింది. రేపు 6వ తారీఖుకి అందరూ కూడా జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు 15 లోపల కూడా చాలా కార్యాచరణ అన్ని జిల్లాల్లో సాగుతా ఉంది.